హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. వాచింగ్ ఈగిల్ ఎడ్యుకేషన్. రేషియో ప్రపోర్షన్లో ట్రిక్స్ మాట్లాడుకున్నాం, మోడల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం, ఏజెస్ గురించి మాట్లాడుకున్నాం. పర్సంటేజ్కి వచ్చేద్దాం. రేషియో అంటే ఏంటి? కంపారిజన్. రెండు నెంబర్ని కంపేర్ చేస్తాం. పర్సంటేజ్ కూడా కంపారిజనే, కానీ ఆ కంపారిజన్ జరిగేది 100తో 100తో, అందుకే పర్సెంట్ అన్నారు. సెంట్ అంటే 100. సో జస్ట్ సింపుల్ అనమాట. 90% అంటే ఏంటి అర్థం? 100కి 90. 60% అంటే 100కి 60. సింపుల్ స్టఫ్ ఇది. 90% అంటే 100కి 90 అని రాసుకోవచ్చు, లేకపోతే 90/100 అని కూడా రాసుకోవచ్చు, లేదా 9:10 అని కూడా రాసుకోవచ్చు, ఆర్ 90:100 అని రాసుకోవచ్చు. ఈ రెండు లేదా ఈ మూడు సేమ్. సో 10 పార్ట్స్కి 9 పార్ట్స్ ఉన్నాయి అనుకోవడం 9:10. 100కి 90 ఉన్నాయి అనుకోవడం 90%. సింపుల్ స్టఫ్. సో ఇదే పర్సంటేజ్ని మనం రేషియోకి ఎట్లా లింక్ చేసుకోవచ్చు, రేషియో టు పర్సంటేజ్ ఎట్లా లింక్ చేసుకోవచ్చు, అండ్ పర్సంటేజ్లో కొన్ని సింపుల్గా సాల్వ్ చేసే ట్రిక్స్ ఎలా ఉంటాయి, మోడల్స్ ఎలా ఉంటాయి, ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చే బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే కనుక, వాట్ ఈస్ 10% ఆఫ్ 75 అని వచ్చింది అనుకోండి. సో మన ఆన్సర్ ఆర్ మన క్యాలిక్యులేషన్ 10/100 × 75 ఆర్ 0 కొట్టేస్తే ఇది 7.5. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. లేకపోతే వాట్ ఈస్ 33% ఆఫ్ 65 అని ఉంది. సో 33/100 × 65 అది క్యాలిక్యులేట్ చేసుకొని 2 సున్నాలు పక్కన పెట్టేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. సో అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ 28% ఆఫ్ 92. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇవి మోడల్స్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కనుక, సింపుల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏముంది, మనం ఒక నెంబర్ ఇచ్చి అందులో 10% కనుక్కోమంటున్నారు. మనం ఇప్పుడేముంటుంది, ఆ 10% 20% ఇచ్చి ఆ నెంబర్ కనుక్కోమంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ x ఈజ్ 40. వాట్ ఈజ్ x? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో అంటే ఏంటి, 20/100 × x ఈజ్ ఈక్వల్ టు 40 ఆర్ x ఈజ్ 200. 20 200 అవుతుంది. సో ఇలా ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి, 20% ఆఫ్ x, 20/100 × x ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే x ఇక్కడ పెట్టుకున్నాం, 40 ఇక్కడ పెట్టుకున్నాం, ఈక్వేషన్ పెట్టాం, x కనుక్కున్నాం. సో ఇలా సింపుల్గా ఇంకా ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. బేసిక్ థింగ్స్ అంటే ఇవే. ఇందు నుంచి నెక్స్ట్ మోడల్స్ ఎలా ఉంటే ఒకసారి మనం చూద్దాం. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ ఒక నెంబర్ ఉంది a, దాన్ని ఒక x% పెంచారు, మళ్ళీ దాన్ని y% దించారు, రిజల్టెంట్ నెంబర్ b అవుతుంది. ఈ b ఏ కన్నా పెద్దదా చిన్నదా, ఎంత పెద్దది ఎంత తక్కువ అనేది క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ నంబర్ 90, ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ బై 10%, ఇట్ హ్యాస్ బీన్ డిక్రీజ్ బై 15%. వాట్ ఈస్ ద రిజల్టెంట్? దీనే డిఫరెంట్గా వేరియంట్ తీసుకుంటే కనుక, an article is marked at 90, it has been hiked by 10% and given a discount of 15%. Find out profit or loss. చాలా సింపుల్. ఇలాంటి మోడల్స్ చాలా అంటే చాలా వస్తాయి. జస్ట్ క్వశ్చన్ మారిపోతూ ఉంటుంది అంతే, అంతగానే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, a man earns 1000 rupees a month. For the next month, his salary has been increased by 20%. For the subsequent month, his salary has been decreased by 25%. What is his resultant salary? లేదంటే there is a number, it has been increased by 10%, it has been further increased by 10%, it has been increased by 20%, and then finally it plummeted by 50%. Find the resultant. ఇట్లాంటివి చాలా అంటే చాలా వస్తాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. సో 2 times ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సో మనం దాన్ని సింపుల్గా విభజించుకొని 4 మోడల్స్లో పెట్టుకుందాం. ఫస్ట్ మోడల్ ఈస్ సక్సెసివ్ increase. First model is successive increase. Second model is successive decrease. Third model increase and decrease. Fourth model decrease and increase. ఈ 4 మోడల్స్ మనం ఒకసారి చూద్దాం. చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు దీన్ని. దానికి ఒక ట్రిక్ చెప్తా, ఒక ఫార్ములా చెప్తా. అది గుర్తుపెట్టుకున్నారంటే క్యాట్, అలాగే మీరు ఆర్ఆర్బి, పిఓ, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ అయినా సరే ఇట్లా సాల్వ్ చేస్తారు. సక్సెసివ్ ఇంక్రీస్కి వెళ్ళే ముందు ఇది ఒక్కసారి చూడండి. ఒక నెంబర్ ఉంది 100, దాన్ని మనం 20% పెంచాం అంటే ఏమైంది 120. దాన్ని మనం 10% తగ్గించాం, 10% తగ్గించాం. 120 నుంచి 10% తగ్గించాం. 10% ఆఫ్ 120 is 12. 120 - 12 is 108. సో ఫస్ట్ ఏం చేసినాం, 20% పెంచినాం, ఆ తర్వాత 10% తగ్గించినాం. ఇప్పుడు ఏం చేద్దాం, రివర్స్ చేద్దాం. 100ని ఫస్ట్ 10% తగ్గిద్దాం. 10% ఆఫ్ 100 ఎంత? 10. 100 - 10 is 90. ఈ 90ని మనం 20% ఇంక్రీజ్ చేద్దాం. 10% of 90 is 9.
20% of 90 is 9 into 2 which is 18. 90 plus 18 is 102. సో ఎక్కించి ఎక్కించిన రిజల్టెంట్ సేమ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో మీరు కన్వీనియంట్గా ఈ 10ని ఇక్కడ తీసుకొని రావచ్చు, ఈ 20ని అటు తీసుకొని పోవచ్చు, దాని డైరెక్షన్స్ మార్చవచ్చు. ఫస్ట్ తగ్గించి ఎక్కించవచ్చు, లేకపోతే ఎక్కించి తగ్గించవచ్చు, రెండు కూడా సిమిలర్గా వస్తాయి. సో ఇప్పుడు మనం సక్సెసివ్ ఇంక్రీజ్ అనేది చూద్దాం. అంటే 2 times ఒక నెంబర్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. 100 ఉంది, దాన్ని ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేశారు, అక్కడి నుంచి ఇంకొక 20% ఇంక్రీజ్ చేశారు. 100 నుంచి 10% ఇంక్రీజ్ అంటే 10% ఆఫ్ 100 is 10, ఇక్కడ 110 అవుతుంది. ఈ 20% ఆఫ్ 110 అక్కడి నుంచి ఇంక్రీజ్ చేశారు. సో 20% ఆఫ్ 110, 10% ఆఫ్ 110 is 11, 20% అంటే 22, 20 by 100 into 11 which is 22. సో 110 plus 22 పెట్టుకుంటే 132. అర్థమవుతుందా? సో 100 10% ఇంక్రీజ్ చేస్తే 110, అక్కడి నుంచి 20% ఇంక్రీజ్ చేస్తే 132. ఓవరాల్గా మీకు ఎంత ఇంక్రీజ్ వచ్చింది? 32% ఇంక్రీజ్ వచ్చింది. ఓవరాల్గా 32% ఇంక్రీజ్ వచ్చింది. అంటే సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ 10% and 20% విల్ రిజల్ట్ ఇన్ ఓవరాల్ 32% ఇంక్రిమెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? సక్సెసివ్ ఇంక్రిమెంట్ ఆఫ్ 10% and 20% ఈజ్ రిజల్టింగ్ యాజ్ ఓవరాల్ 32% ఇంక్రిమెంట్. సో సింపుల్ క్వశ్చన్ ఇది. ఎట్లా ఉంటుందంటే, a man's salary has increased by 10% in first year and increased by 20% and further increased by 20% in the next year. Find out the overall increment. 10, 20, 32. దీనికి ఒక సింపుల్ ఫార్ములా చెప్తా, ఇట్లా సాల్వ్ చేస్తారు. దీన్ని x అనుకోండి ఫస్ట్ది, దీన్ని y అనుకోండి. రిజల్టెంట్ ఫార్ములా వచ్చి x ప్లస్ y ప్లస్ xy బై 100. దీని ఫార్ములా ఇది, x ప్లస్ y ప్లస్ xy బై 100. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఏంటంటే, దేర్ ఇస్ అ నంబర్ a, ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై x% and further increased by y%, find out the resultant. So x plus y plus xy by 100. సో ఈ క్వశ్చన్లో ఈ ఫార్ములానే పెడదాం. a number has increased by 10%. సో మన x ఎంత? 10. it has been further increased by 20%. మన y ఎంత? 20. 10 plus 20 plus 10 into 20 by 100. ఇది మొత్తం తీస్తే మనకి ఎంత వచ్చింది? 30 plus 2 or 32%. 100 నుంచి 132 అయింది అంటే 132 minus 100 అంతా 32 ఇంక్రిమెంట్. డైరెక్ట్ ఫార్ములా x plus y plus xy by 100. ఇది గుర్తుపెట్టుకోండి. సో సక్సెసివ్ ఇంక్రిమెంట్ ఫార్ములా ఈస్ x plus y plus xy by 100%. సింపుల్. ఇది గుర్తుపెట్టుకుంటే ఎన్నైనా చేసేస్తారు మీరు. నెక్స్ట్ ఇప్పుడు మనం సక్సెసివ్ డిక్రీజ్ ఫార్ములా చూద్దాం. సక్సెసివ్ డిక్రీజ్ గురించి మాట్లాడుకుందాం. మనం సింపుల్గా యాజ్ యూజువల్ మనం ఈ ఫార్ములా అర్థం చేసుకోవడానికి 100 అని పెట్టుకుందాం. ఫస్ట్ 100 అనుకున్న తర్వాత అది 10% తగ్గింది. 100 హ్యాస్ రెడ్యూస్డ్ బై 10%. ఇక్కడ మనకు నెంబర్ వస్తుంది. 10% ఆఫ్ 100 ఎంత? 10% ఆఫ్ 100 అనేది 10. 100 minus 10 is 90. ఈ 90 నుంచి ఇంకొక 20% తగ్గింది. సో 90 నుంచి ఇంకొక 20% తగ్గింది. 10% ఆఫ్ 90 is 9. 20% ఆఫ్ 90 is 18. సో ఈ 90 minus 18 వచ్చేసి 72. అంటే ఓవరాల్గా 100 to 72 మనకి ఎంత తగ్గింది? 28% డిక్రీజ్ ఉంది. ఒక నంబర్ మీద 10% తగ్గించి అక్కడి నుంచి ఇంకొక 20% తగ్గిస్తే ఓవరాల్గా ఆ నంబర్ మీద 28% తగ్గించినట్టు లెక్క అని వచ్చింది. సింపుల్గా వచ్చింది. దీన్ని మీరు మామూలుగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని చూసినా కూడా 100 into 1 minus 10 by 100 వేసుకుంటే 90 వస్తుంది. ఇంటూ 1 minus 20 by 100 వేసుకుంటే 72 అనేది వచ్చేస్తుంది. సో ఇది వచ్చింది. ఇక్కడ మనం సక్సెసివ్ ఫార్ములా వేసుకుందాం. ఇది x, ఇది y. సక్సెసివ్ డిక్రీజ్కి ఫార్ములా ఏంటంటే x ప్లస్ y మైనస్ xy బై 100 హోల్ పర్సంటేజ్ డిక్రీజ్. x 10 అనుకుందాం, y 20 అనుకుందాం. ఇక్కడ 10, 20 మైనస్ 10 into 20 by 100. ఇది 2 అయింది. 10 plus 20 30. 30 minus 2 is 28. ఆన్సర్ 28%. x plus y minus xy by 100. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా రాసుకుంటారు. 100 into 1 minus 9 by 100, 90 by 100 into 1 minus 80 by 100 అని రాసుకుంటారు. ఇది చేసినా కూడా ఆన్సర్ 72 వస్తుంది. సార్ 1 minus 10 by 100, 1 minus 10 by 100, 1 minus 20 by 100 అని రాసుకుంటారు. ఇది చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. లేదంటే
ఏం రాస్తారంటే ఇంటూ 0.9 ఆ నెంబర్ని వేసుకుంటారు, ఆ నెంబర్ని వేసుకొని ఇంటూ 0.9 ఇంటూ 0.8 అని రాసుకుంటారు. 10% తగ్గిందంటే 90% 0.9, 20% తగ్గిందంటే 0.8, 0.72 వచ్చింది. సో ఇదంటే 28% తగ్గిందని రాసుకుంటారు. ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా కొన్నిసార్లు ట్రిక్ అయిపోతాయి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. x + y - xy/100 డెసిమల్స్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు, హోల్ నెంబర్స్ ఉన్నాయి, ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు 28% ఆన్సర్ వచ్చింది. సో సక్సెసివ్ డిక్రీస్ ఫార్ములా ఇది, x + y - xy/100 సక్సెసివ్ డిక్రీస్ ఫార్ములా. చాలా సింపుల్. ఇది ఎట్లా ఉంటుందంటే a product has been given a discount of 10% because the customer bargained, it was allowed a further discount of 20%, find out the overall discount. సో ముందు మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఆయనేమో 10% డిస్కౌంట్ అని బోర్డు పెట్టుకున్నాడు, కానీ మీరేమో నాకు ఇంకో డిస్కౌంట్ కావాలంటే ఇంకొక 20% 15% ఇచ్చాడు. సో 10 + 15 - 10 × 15/100 అని వేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఆన్సర్ సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని మీద క్వశ్చన్స్ కూడా చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చూద్దాం, ఆ తర్వాత డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చూద్దాం. సక్సెసివ్ ఇంక్రీజ్ చూసాం, సక్సెసివ్ డిక్రీజ్ చూసాం. సక్సెసివ్ ఇంక్రీజ్లో ఏమైంది, ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ దాని మీద ఇంక్రిమెంట్ అయింది. సో టోటల్ వాల్యూ ఏంటి, ఇంక్రీజే అవుతుంది 2 సార్లు ఇంక్రీజ్ చేస్తే. సక్సెసివ్ డిక్రీజ్లో డిక్రీజ్ అయింది, దాని మీద మళ్ళీ డిక్రీజ్ అయింది. సో టోటల్ వాల్యూ డిక్రీజే అవుతుంది. కానీ ఇక్కడ పెరిగింది తగ్గింది, ఎంత పెరిగింది ఎంత తగ్గింది తెలిస్తే కానీ మనం ఓవరాల్గా తగ్గిందా తగ్గలేదో తెలియదు. ఇది ఒక ఛాలెంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాం, 10% పెంచాం, 110 అయింది. అక్కడ నుంచి 20% తగ్గించాం, 10% ఆఫ్ 11 is 11, 20% ఆఫ్ 11 is 22. ఇది ఎంత అయింది, 88 అయింది. సో మొత్తం మీద ఓవరాల్గా 12 తగ్గింది, అంటే 12% డిక్రీజ్. అవునా? సో ముందు పెంచాం, ఆ తర్వాత తగ్గించాం, చూసాం. కానీ ప్రతిసారి తగ్గుతుందా అంటే నో. ఎందుకంటే 100ని మనం 20 పెంచాం, 20% పెంచినంత 120. అక్కడి నుంచి 10 తగ్గించాం, ఎంత అయింది 108. సో ఇక్కడ పెరిగిందిగా +8%. సో ఎంత పెరిగింది ఎంత తగ్గింది తెలిస్తే కానీ మనం చెప్పడానికి ఉండదు. సో ఇక్కడ ఫార్ములాలో ఏంటంటే ఎక్స్ అనుకుందాం, ఎక్స్ అనేది ఎంత ఎక్కించారు, వై అనేది ఎంత తగ్గించారు. ఎక్కించారు తగ్గించారు, 2 ఆపోజిట్ డైరెక్షన్. ఫస్ట్ టైం తీసుకుంటే 2 ఎక్కించారు సేమ్ డైరెక్షన్, సెకండ్ టైం 2 తగ్గించారు సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఎక్కించారు తగ్గించారు. సో తగ్గిందని మనం నెగిటివ్ అనుకుందాం, పెరిగిందని ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ - y - xy/100%. సో ఈ క్వశ్చన్కి తీసుకుంటే ఎక్స్ 10, వై 20, ఇది 2 వచ్చింది %. 10 - 20 ఎంత, -10, -10 - 2 -12 అని వచ్చింది. -12 అంటే తగ్గింది, ప్లస్ అని వచ్చి పెరిగింది. అర్థమవుతుంది కదా? తగ్గిందాన్ని వై అనుకుందాం, ఎందుకంటే తగ్గిందాన్ని మైనస్ అనుకుందాం, ఎందుకంటే పెరిగింది పాజిటివ్ డైరెక్షన్ తీసుకున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి అది నెగిటివ్ డైరెక్షన్కి వచ్చింది. సింపుల్. 10 పెరిగింది, 20 తగ్గింది, 12%. ఇక్కడే మనం చూసుకుంటే 20 + 10, 20 - 10 సారీ, 10 తగ్గింది 20 పెరిగింది, -10 × 20/100 ఇది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 20 - 10 - 2 ఇక్కడ 8%. ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి 8% ఇంక్రీజ్ అయింది. 2 మోడల్స్. 10 పెంచి 20 తగ్గిస్తే మనకి 12% డిక్రీజ్ వచ్చింది, 20 పెంచి 10 తగ్గిస్తే మనకి 8% ఇంక్రీజ్ వచ్చింది. గాట్ ఇట్? అండర్స్టూడ్? నెక్స్ట్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చూద్దాం. డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ మనం ఇందాకే మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో. సక్సెసివ్ ఇంక్రీజ్ చెప్పే ముందే పెరిగింది తగ్గింది అని చూసుకుంటే తగ్గించి పెరిగించినా కూడా పెరిగించి తగ్గించినా కూడా ఒకటే ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఫార్ములాలో ఏమాత్రం చేంజ్ ఉండదు, మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది ఇది. సో 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. 100 ఉంది, దాన్ని 10% తగ్గించారు, దాన్ని 20% పెంచారు. ఇది ఎంత అయింది, 10% తగ్గించారు. సో ఇది 90 అవుతుంది. 10% ఆఫ్ 100 is 10, 100 - 10 is 90. 20% ఆఫ్ 90, 10% ఆఫ్ 9 అనేది 9, 20% ఆఫ్ 90 is 18. సో ఇది 108 అయింది. సో ఓవరాల్గా ఇక్కడ 8% ఇంక్రీజ్ వచ్చింది. ఇందాక మనం ఏం చూసాం, 20 పెంచారు 10 తగ్గించారు చూసాం. ఇక్కడ 10 తగ్గించి 20 పెంచాం, సేమ్ టు సేమ్ ఉంది. దీని ఫార్ములా ఏంటంటే తగ్గిందని నెగిటివ్ అనుకోవాలి. సో -x + y - xy/100%. ఈ టోటల్ వాల్యూ నెగిటివ్ ఉంటే డిక్రీజ్ ఉన్నట్టు, పాజిటివ్ ఉంటే ఇంక్రీజ్ ఉన్నట్టు. ఇక్కడ ఈ కేసులో పాజిటివ్ ఉంది, ఎందుకంటే ఈ ఫార్ములా పెట్టుకోండి. -10 + 20 - 2 is 8%.
ఇంకొక మోడల్ కూడా చేద్దాం. 100 ఉంది, 20 తగ్గించారు, సో ఇది 80 అయింది. ఇక్కడ నుంచి 10 పెంచారు, 10% ఆఫ్ 80 ఈజ్ 8, ఇది 88 అయింది. -12% అంటే 12% తగ్గింది. సేమ్ ఫార్ములా పెట్టుకుందాం ఇక్కడ. -20 + 10 -2 విచ్ ఇస్ ఓవరాల్గా -12% ఆర్ 12% డిక్రీస్. సేమ్ పెంచి తగ్గితే ఏమవుతుంది, తగ్గించి పెంచితే ఏమవుతుంది, మనం 2 ఎగ్జాంపుల్స్ కంపేర్ చేసుకుంటే సేమ్ ఉంటుంది. తగ్గిన దాన్ని మైనస్ అనుకోండి, పెరిగేదాన్ని ప్లస్ అనుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఫస్ట్ కేసులో 2 ప్లస్లు కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వచ్చింది. సెకండ్ కేసులో ఏమైంది, 2 తగ్గుతూ వచ్చాయి కాబట్టి అక్కడ ఇంకొక మైనస్ వచ్చింది మనకి. థర్డ్ కేసులో ఏమైంది, ఒక పెరుగుది అనుకుంటాం, ఒకటి తగ్గింది అనుకున్నాం, అక్కడ -xy పెట్టుకున్నాం. ఫోర్త్ ప్లేస్లో ఒకటి తగ్గింది అనుకున్నాం, ఒకటి పెరిగింది అనుకున్నాం, మళ్ళీ -xy పెట్టుకున్నాం. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక మొత్తం అన్నీ ఒక ఫార్ములాగా ఒక బోర్డు మీద రాస్తాను, దాన్ని ఫ్రీజ్ ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోండి. న్యూమరస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు డిస్కౌంట్లో వస్తాయి, పర్సెంటేజెస్లో వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తాయి. చాలా అంటే చాలా విషయాలు ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో సక్సెసివ్ ఇంక్రీస్ ఎక్స్ అండ్ వై 2 పెరుగుతున్నాయి కాబట్టి x + y 2 సేమ్ +xy/100. ఈ +xy/100 ఎందుకు వచ్చిందంటే 2 పెరుగుతున్నాయి, ఒకటి పెరిగింది, దీని మీద ఇంకొంచెం పెరిగింది. దీని మీద పెరిగిన ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది +xy అయింది. 2 తగ్గుతున్నాయి, 2 సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, x + y. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది, ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, రెండోది ఇక్కడి నుంచి తగ్గింది, మళ్ళీ దీని మీద కాకుండా దీని నుంచే తగ్గింది. సో ఆ డిక్రిమెంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి -xy వచ్చింది. ప్లస్ అండ్ మైనస్ x - y -x/100. ఈ వాల్యూ నెగిటివ్ వచ్చిందంటే ఓవరాల్ వాల్యూ తగ్గినట్టు, పాజిటివ్ వస్తే ఓవరాల్ వాల్యూ పెరిగినట్టు. సేమ్ ఇయర్ ఈ వాల్యూ నెగిటివ్ వస్తే తగ్గినట్టు, పాజిటివ్ వస్తే పెరిగినట్టు. ఇది ఫ్రీజ్ ఫ్రేమ్ చేసుకోండి. దీని మీద న్యూమరస్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ మోడల్లో మనం పర్సెంటేజ్ బేసిక్ డెఫినేషన్ అండ్ సక్సెసివ్ ఇంక్రీజ్, డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ మోడల్స్ చూసాం. న్యూమరస్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్యాట్లో ఈ మిగతా MBA ఎంట్రన్సెస్ లైక్ స్నాప్, NMAT, మ్యాట్ అన్నిట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. బ్యాంక్లో అయితే చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇట్లాంటివి. ఇట్లా టక్కని సింపుల్గా ఫస్ట్ సాల్వ్ చేసి పక్కన పడేయాలి. దాన్ని ఎక్కువ టైం కూడా పెట్టకూడదు. డెసిమల్స్లోకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసేంత అవసరం కూడా రాదు మీకు. చూడాలా, పెట్టాలా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలా, అంతే. ఇలాంటి మోడల్స్తో మళ్ళీ ముందుకు వస్తాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్.